వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. వాసంశెట్టి సుభాష్ ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కార్మిక శాఖ మంత్రి, మొదటిసారి ఎమ్మెల్యే రామచంద్రపురం నియోజకవర్గం నుంచి, యంగ్ లీడర్. కూటమి ప్రభుత్వంలో ఆయన గెలిచినటువంటి పరిస్థితి. వ్యక్తిగతంగా ఆయన సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు గోదావరి జిల్లాలో చాలానే ఉన్నాయని చెప్పుకోవాలి. రామచంద్రపురం నియోజకవర్గంలో కూడా ఆయన సామాజిక వర్గ ఓట్లు బలంగానే ఉన్నటువంటి పరిస్థితి. సో అయితే ఆ వాసంశెట్టి సుభాష్ గారు కూటమి ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అబ్జర్వ్ చేస్తే ఆయన మీద ఎక్కువగా టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఇటీవల కాలంలో కూడా వనభోజనాలకు సంబంధించి ఆయన ఒక స్పీచ్ ఇస్తే ఆయన ఏ తెలుగుదేశం పార్టీలో ఉన్నారో ఆ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి ప్రసార సాధనాల్లో కూడా ఆయన మీద నెగిటివ్గా వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఆయన వేదిక మీద, అదేమీ బహిరంగ సభ కాదు, రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వేదిక అంతకన్నా కాదు, పబ్లిక్ సంబంధించిన వేదిక కాదు, ఆయన సామాజిక వర్గం శెట్టి బల్జల సామాజిక వర్గానికి సంబంధించి పెట్టుకున్నటువంటి వనభోజనాల కార్యక్రమంలో వారు మాట్లాడుకున్నారు. తప్పేం లేదు దాంట్లో. ఎందుకంటే ప్రతి సామాజిక వర్గం కూడా కార్తీక వనభోజనాలను అంగరంగ వైభవంగా మరి ఏర్పాటు చేసుకుంటారు. ఆదివారం, ఈ కార్తీక మాసంలో ఆదివారం రోజు మరి వనభోజనాలు ఏర్పాటు చేసుకొని ఆ ప్రాంతంలో ఎక్కడైతే ఏర్పాటు చేసుకుంటారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయా సామాజిక వర్గాల ప్రజల్ని పిలుచుకొని వారికి భోజనాలు పెడతారు, ఒక వేదిక ఏర్పాటు చేసుకుంటారు. ఆ సామాజిక వర్గంలో ఉన్న ప్రముఖులను ఆ వేదిక మీద కూర్చోబెట్టి వారి ద్వారా సందేశాన్ని ఆ వర్గాలకి ఇచ్చుకుంటూ ఉంటారు. ఇది సర్వసాధారణం, అన్ని సామాజిక వర్గాల్లో ఉంది. ఇది కాపు సామాజిక వర్గంలో ఉంది, కమ్మ సామాజిక వర్గంలో ఉంది, రెడ్డి సామాజిక వర్గంలో ఉంది, వెలమ సామాజిక వర్గంలో ఉంది, ఆర్యవైశ్య సామాజిక వర్గాల్లో ఉన్నాయి, బ్రాహ్మణ సామాజిక వర్గాల్లో ఉన్నాయి, అనేక బీసీ వర్గాల్లో కూడా ఉన్నాయి, యాదవ సామాజిక వర్గంలో ఉంది, అనేక బీసీ సామాజిక వర్గాల్లో ఉన్నాయి. ఒక శెట్టి బల్జల సామాజిక వర్గంలో మాత్రం ఉన్న పరిస్థితి ఏం కాదు. మరి అలాంటప్పుడు ఎందుకు వాసంశెట్టి సుభాష్ ఎందుకు ఆయన టార్గెట్ అవుతున్నారు? అంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యే మంత్రి అయ్యాడనా? రేపొద్దున ఆయన పనితీరు బాగలేదు, ఆయన పెర్ఫార్మెన్స్ అంతగా ఆయన ప్రజల్ని ఒప్పించుకోలేకపోయాడు, ప్రజల మన్నలను పొందలేకపోయాడు అనేటువంటి రిపోర్టు చంద్రబాబు నాయుడు గారికి వస్తే ఖచ్చితంగా ఆయన ప్లేస్లో ఇంకొకరిని పెట్టుకుంటారు. ఆయన అది రాజకీయపరమైనటువంటి అంశం, తప్పేం లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 124 మంది ఎమ్మెల్యేల్లో చాలామంది ఎమ్మెల్యేల మీద నెగిటివ్ వచ్చింది. సో ఆ ఎన్నికల టయానికి ఆ నెగిటివ్ మళ్ళీ పాజిటివ్గా మారేటువంటి పరిస్థితి ఉండి ప్రజల మన్ననలు పొందే పరిస్థితి ఉంటే ఆయా రాజకీయ పార్టీలు వారికి టికెట్లు ఇస్తాయి. లేదు వారికి ఇస్తే భారీగా ఓడిపోయేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి అంటే ఖచ్చితంగా వారి ప్లేస్లో ఇంకొకరికి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఎక్కడైనా సర్వసాధారణం. మరెందుకు పదే పదే వాసంశెట్టి సుభాష్ టార్గెట్ అవుతున్నారు? ఆయన ఒక రాష్ట్రానికి మంత్రిగా ఉన్నారు. సో ఇటీవల కాలంలో ఆయన ఒక వారం రోజుల క్రితం అనుకుంటా వారి సామాజిక వర్గానికి చెందినటువంటి వనభోజన కార్యక్రమంలో వారు స్పీచ్ ఇస్తూ సో వారి వర్గం యొక్క గొప్పతనాన్ని, ఐకమత్యం గురించి అందరం కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి చెప్పుకున్న పరిస్థితి. అదేవిధంగా ఆయన కొన్ని మాటలు మాట్లాడారు. వివిధ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది, అంటే వైసీపీలో ఉన్నటువంటి శెట్టి బల్జల సామాజిక వర్గానికి చెందిన నేతలు కూడా ఆ వేదిక మీద ఉంటే మనం వ్యక్తిగతంగా తిట్టుకోవద్దు అని చెప్పేసి ఆయన ఆ వేదికలు చెప్పుకున్న పరిస్థితి. మా నాయకుడిని మీరు విమర్శించండి, మీ నాయకుడిని మేము విమర్శిస్తాము, మనం తిట్టుకోవద్దు అని. అది ఆల్రెడీ జరుగుతుంది. అది కొత్తగా వాసంశెట్టి సుభాష్ గారు ఏదో చెప్పి ఆయన లైన్ దాటి ప్రవర్తిస్తున్న పరిస్థితి ఏం లేదు. అక్కడ చాలా స్పష్టంగా చూస్తే కొన్ని అభివృద్ధి చెందిన సామాజిక వర్గాల్లో కనుక చూస్తే వాళ్ళు వివిధ పార్టీల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మధ్య బాండింగ్ ఉంటుంది, వాళ్ళ మధ్య వ్యాపార లావాదేవీలు ఉంటాయి, వారి మధ్య వివాహ సంబంధాలు ఇచ్చిపుచ్చుకోవటాలు ఉంటాయి. సర్వసాధారణమే అది. కాకపోతే ఆయన బహిరంగంగా చెప్పాడు. బహిరంగంగా ఎక్కడ చెప్పాడు? ఆయన సామాజిక వర్గం ఉన్నటువంటి ప్లేస్ ఎక్కడైతే ఉందో ప్రత్యేకించి మొత్తం ఆయన సామాజిక వర్గమే ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ వనభోజన కార్యక్రమంలో చెప్పుకున్నాడు. సరే, దాంట్లో ఎవరో మరి ఆ వీడియో బయట లీక్ చేశారా లేకపోతే ఎక్కడో తెలియదు, కానీ దాని మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయటం, ఆయన టార్గెట్ చేయటం అనేది బహుశా రాజకీయంగా కరెక్ట్ కాదనేటువంటిది నా అభిప్రాయం. ప్రతి రాజకీయ నాయకుడికి వాళ్ళ వర్గం మీద ప్రేమ ఉంటుంది, తప్పులేదు. ప్రతి మనిషి ముందు
తనను తాను ప్రేమించుకోవాలి, ఆ తర్వాత తన కుటుంబాన్ని ప్రేమించాలి, ఆ తర్వాత తన బంధువుల్ని తన స్నేహితుల్ని ప్రేమించుకోవాలి, ఆ తర్వాత తన కులాన్ని ప్రేమించాలి, ఆ తర్వాత తన పక్క కులాలని ప్రేమించాలి, తన గ్రామాన్ని పక్క గ్రామాలని ఆ విధంగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అందరిని ద్వేషించుకుంటూ పోవాల్సిన అవసరం లేదు. ఎవరి సామాజిక వర్గాల్ని వారు ఖచ్చితంగా అభిమానించుకుంటారు, ప్రేమించుకుంటారు. ఎవరో రాజ్యాధికారం చేపడితే ఆ రాజ్యాధికారం చేపట్టినటువంటి నాయకుడి యొక్క సామాజిక వర్గానికే అధికంగా పదవులు ఉంటాయి. అటు ప్రభుత్వ ఉద్యోగుల్లో వారికే పెద్దపీట వేస్తారు. ఇది భారతదేశంలో జరుగుతుంది అనేక దశాబ్దాల నుంచి, ఇప్పుడేం కొత్త కాదు. సో కాకపోతే ఆయన ఏదో ఫస్ట్ టైం ఎమ్మెల్యే మంత్రి అయ్యాడు. సో ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి వేదికల్లోనే మాట్లాడుకున్నాడు. దాన్ని అసలు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంకోటి, ఆయన కూడా కాస్త జాగ్రత్త వహించాలి. ఆల్రెడీ 2 సార్లు ఈ విధంగా ఆయన్ని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. సో ఇంకొకసారి మాట్లాడుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు మాట్లాడుతున్న మాటలు బయటికి వెళ్లకుండా, మీ వర్గం దాటి బయటికి వెళ్లకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఆ వేదిక వరకు ఆయన అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఆ వేదిక దాటి బయటకు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి మంత్రి. ఆయన ఒక బహిరంగ సభ పెట్టి ఓన్లీ మన సామాజిక వర్గానికి మాత్రమే మనం అవకాశం ఇద్దాం, మన సామాజిక వర్గాన్ని ప్రేమిద్దాం, మిగతా వాళ్ళని ద్వేషిద్దాం అని చెప్పేసి చెబితే ఖచ్చితంగా తప్పు. ఒక రాష్ట్ర మంత్రిగా మీరు బాధ్యతారహితంగా వ్యవహరించండి. కేవలం తన వర్గానికి చెందినటువంటి వారితో జరిగేటువంటి సమావేశంలో వారి మీద తనకున్నటువంటి ప్రేమని, అభిమానాన్ని వారి ముందు ప్రూవ్ చేసుకోవడానికి మాట్లాడినటువంటి మాటలు కానీ వాటిని చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో వాటిని రాజకీయాలకి ముడిపెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక బీసీ నాయకుడు, యువ నాయకుడిగా మొదటిసారి ఆయన ఎమ్మెల్యే మంత్రి అయి ముందుకు వెళ్తా ఉన్న పరిస్థితి ఉంది. సో మిగతా వర్గాలు కూడా ఇలాంటి వాళ్ళకి సహకరించాలి. ఆల్రెడీ మంత్రి పదవి ఇచ్చారు, 1.5 ఇయర్ అయిపోయింది. ఇంకొక 3.5 సంవత్సరం చేయనివ్వండి, అవకాశం ఇవ్వండి. ఆయన పనితీరుని బట్టే రిపోర్ట్ తెచ్చుకొని ఆ తర్వాత టికెట్లు ఇచ్చుకుంటారా, లేకపోతే ఇంకో నియోజకవర్గానికి ఇచ్చుకుంటారా, మానుకుంటారా అనేది ఆ పార్టీల అధినేతల ఇష్టం. కానీ ఓ పదవిలో ఉన్న వ్యక్తిని టార్గెట్ చేయటం, అదేవిధంగా అసలు ఆ వ్యక్తి ఉన్నటువంటి పార్టీకి చెందినటువంటి అనుకూలంగా ఉండేటువంటి వ్యవస్థలే అతను టార్గెట్ చేయటం అనేది చూసే వాళ్ళకు కూడా బహుశా అంత బాగా అనిపించదేమో. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు సో 2-3 సందర్భాల్లో ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి వేదికల మీద మాట్లాడినటువంటి అంశాలే ఆయనకి కాస్త ఇబ్బందికర పరిస్థితులు తెచ్చిపెట్టాయని చెప్పాలి. చూద్దాం మరి ఈ యువనేత భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో.